నమస్తే. 25వ వార్డుగా కాంగ్రెస్ అభ్యర్థిగా మధుబాల భీమశంకర్ గారు బరిలో ఉన్నారు. అయితే ఈ ప్రజల ఆదరణ చూస్తుంటే 25వ వార్డు నుండి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని తెలుస్తుంది. అయితే కేవలం మనం మెజార్టీ గురించి ఈరోజు తిరుగుతున్నాం. అయితే ప్రజల నాటి చూస్తుంటే ప్రజల ఆదరణ ఈరోజు ఎంతో కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపిస్తుంది. అయితే రేవంత్ అన్న స్కీమ్ కావచ్చు, మరియు ఇక్కడ మనం 2వ వార్డు కౌన్సిలర్గా చేసినాం కదా, అక్కడ కూడా అభివృద్ధి చేసినాం కాబట్టి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ నుండి 25వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ నుండి అత్యధిక మెజార్టీతో మధుబాల గారిని గెలిపిస్తారని ఆశిస్తూ, మరియు ఈ ప్రజల ఆదరణ చూస్తుంటే మైనార్టీ సోదరులు అందరు కలిపి కాంగ్రెస్ జెండా అంటే ఈ డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మరియు రేషన్ కార్డులు గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ 9 సంవత్సరాలు పాలన చేసింది. ఏ ఒక్క నిరుపేదకు రేషన్ కార్డు ఇవ్వని ఘనత వాళ్ళకే దక్కింది. అయితే మన ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తుండే, కేసీఆర్ ఇంట్లో ప్రజలు దొడ్డు బియ్యం తింటుంటే వాళ్ళ మన్మడు వాళ్ళ కుటుంబం సన్న బియ్యం తింటున్నారు. అది కాదు, ఇక్కడ బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ.